హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో శనగపిండి వాడకుండా కేవలం బియ్యపిండితో ఇంట్లోనే ఈజీగా గుల్లగా క్రిస్పీగా కరకరలాడే జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిల్లలకు స్నాక్స్గా లేదంటే పెద్దలకు టీ టైమ్ స్నాక్గా కూడా చాలా చాలా బాగుంటాయండి. ఈ జంతికలను మనం స్టోర్ చేసుకొని పిల్లలు అడిగినప్పుడు లేదంటే స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఆయిల్తో చాలా తక్కువ టైంలో ఈజీగా ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే జంతికలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. కప్పు కొలతల్లో దేంతో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి. రెడీమేడ్గా ఉండే పిండినైనా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండిని మాత్రమే తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది జంతికల్లో. వేయించినవి కావండి, పచ్చి నువ్వులే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక కారం అయితే 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. పసుపు మాత్రం కలర్ కోసం అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి. జంతికలు గుల్లగా రావడానికి ఒక 2 టీ స్పూన్ దాకా బటర్ వేసుకుంటున్నానండి. బటర్ వేయని వాళ్ళైతే మీరు దీని ప్లేస్లో వేడి చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి బటర్ని. ఇలా వేసుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని చేతిలో చూసుకోవాలండి. ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల వాటర్ని బాగా వేడి చేసుకున్నానండి. ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. మన ఛానల్లో చాలా రకాల జంతికలు, స్నాక్స్ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం ఉంటే వెళ్ళి చూడొచ్చండి. ఇప్పుడు ఇలా వేడి వాటర్ వేసుకున్నాం కాబట్టి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇలా మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే జంతికలు అనేవి అంత గుల్లగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. కరెక్ట్గా నాకు 3 కప్పుల వాటర్ సరిపోయిందండి. ఒకసారి పిండిని బట్టి యాడ్ చేసుకోవాలి. 3 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కలుపుకున్న పిండిని ప్రతిసారి జంతికల గొట్టంలో వేసేటప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన క్లాత్ లేదంటే మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి, తడి ఆరకుండా. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి, దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా జంతికల గొట్టంలో మీకు స్టార్ గుడుతున్న బిల్ల అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రౌండ్గా వేసుకుంటున్నాను. దీన్ని కూడా జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ప్రతిసారి జంతికల గొట్టంలో వేసేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పిండి వేసుకున్న తర్వాత మనం ఇలా ప్లేట్లో జంతికలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనము ఒకవైపు ఫ్రై చేసుకుంటూ మరోవైపు ఇలా చేసుకోవచ్చు. మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో పెద్దదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్నవి చేస్తున్నాను కాబట్టి ఇలా చుట్టలు చుట్టుకుంటున్నానండి. మనకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 దాకా చేసుకుంటున్నానండి. ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా వేడైంది కదండి. ఇప్పుడు జంతికల్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అవ్వాలండి. ఇలా 3 దాకా వేసుకున్నాను. ఒకవైపు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పైన నురగలు తగ్గిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ జంతికల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 జంతికలను ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా ప్లేట్లోకి చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచాలండి. లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. ఇక్కడ నేను చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసిన జంతికలు 1, 2తో అస్సలు ఆగరండి. అంత క్రిస్పీగా గుల్లగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ జంతికలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత గుల్లగా వచ్చినాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయండి. స్టోర్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే మనకు 15 రోజుల వరకు స్టోర్ ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.